మేడ్చల్ జిల్లాలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న రెవెన్యూ అధికారులపై నిర్మాణదారులు దాడికి పాల్పడ్డారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్వే నెంబర్ 644/645లో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు అధికారులు అక్కడికి వెళ్లారు. అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది వెళ్లగా విధి నిర్వహణలో ఉన్న ఆర్ఐ సాయి, రమేష్లపై దాడికి పాల్పడ్డారు. అయితే పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ దాడి చేయడం విడ్డూరంగా కనిపిస్తోంది. మేడ్చల్ జిల్లాలో రెవెన్యూ అధికారులపై దాడి జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, మేడ్చల్ జిల్లాలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఎంక్వైరీ చేయడానికి వెళ్లిన అధికారులపై దాడి చేశారు అక్రమ నిర్మాణదారులు. సో అక్కడ పోలీసులు కూడా ఇదంతా చూస్తూ నిలబడిపోయారు, కానీ ఏం చేయలేకపోయారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మేడ్చల్ జిల్లా అక్రమ నిర్మాణాలకు సంబంధించి జవహర్ నగర్ యొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు రెవెన్యూ అధికారులు ఈరోజు ఇన్స్పెక్షన్ కూడా వెళ్లారు. ఇద్దరు రెవెన్యూ అధికారులు సర్వే నంబర్ 644, 645 లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే అక్రమ నిర్మాణాలకు సంబంధించి పూర్తిగా వెరిఫై కూడా చేయడానికి అక్కడ వెళ్లారు. అయితే అక్కడ కొంతమంది రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయి, రమేష్లపై కూడా ఆ దాడిలో కూడా పాల్పడ్డారు. పోలీసులు సూచనలో ఉన్నారు. పోలీసుల సమక్షంలోనే ఒక దాడి కూడా జరిగింది. అక్రమ నిర్మాణం తొలగించేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు కూడా పాల్గొన్న నేపథ్యంలో ఒక్కసారిగా అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్న నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి ఒక ఉద్రిక్త వాతావరణం కంట్రోల్ చేశారు. కానీ రెవెన్యూ అధికారులకు సంబంధించి దాడి చేస్తుంటే పోలీసులు అడ్డుకోవాల్సి ఉంటుంది. కానీ పోలీసుల ప్రేక్షక పాత్ర చూస్తూ ఉండిపోయారు. దీనిపైన రెవెన్యూ అధికారులు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికైతే అక్రమ నిర్మాణాలు మాత్రమే కంపల్సరీగా తొలగిస్తాము, ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి రెవెన్యూ అధికారులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు. అప్పుడేం చేసి